గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అన్నది ఏ సమస్యకైనా స్థానికంగా పరిష్కారం చూపడంలో ప్రాథమిక సూత్రం. ఎంత దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్నట్లు సమస్య ఎక్కడున్నా ఎవరికి వారు కదలటం ద్వారా పరిష్కారం చూపవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో భూతాపం అయితే కరువు లేదంటే వరదలు వస్తున్నాయి. వీటన్నిటికీ చాలా కారణాలున్నాయి. అయితే పర్యావరణాన్ని కాపాడుకోవటంలో మన పాత్ర ఎంత? ముందుగా మనం ఏం చేయాలన్న ప్రశ్నల నుంచే హైడ్రా ఆలోచన పుట్టుకొచ్చింది. అందుకే చెరువులకు అక్రమదారుల నుంచి మోక్షం కల్పిస్తోంది. అలా జరగటంతో సహజ నీటి ప్రవాహాలకు ఆటంకం లేకుండా వరద పరిస్థితి రాకుండా ఉంటుంది. పైగా భూగర్భ జలాలు పెరుగుతాయి. అందుకే హైడ్రాకు పర్యావరణవేత్తలైన ప్రజలైన జేజేలు పలుకుతున్నారు. నీరు ముఖ్యమైన ప్రాణధార శక్తి. ఆర్థికాభివృద్ధికి కూడా కీలకం. వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో ప్రొడక్టివిటీకి ఇదే ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతికి సహజ సంపదకు చాలా నష్టం జరుగుతోంది. ఏటా జూన్ 5 నాడు పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. అయితే ఏడాదంతా ఆ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడేదెవరు? ప్రపంచవ్యాప్తంగా రోజుకు 333 ఎకరాల అటవీ భూమి కనుమరుగవుతోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాలు, నదులు, ఇతర జలవనరుల్లో కలుస్తున్నాయి. అలాగే వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో చాలా మరణాలు సంభవిస్తున్నాయి. ఇలా లెక్కలు చెప్పుకుంటూ వెళితే కథ చాలా పెద్దదిగానే ఉంటుంది. మరి మార్పు మన దగ్గరే మొదలవ్వాలి. అది అందరికీ ఆదర్శంగా మారాలి. ఇప్పుడు హైడ్రా లెక్కలు చూస్తే అదే అర్థమవుతోంది. ఒక చరిత్ర సృష్టించేలా కథ నడుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు నాందిగా మారబోతోంది. అభివృద్ధి, సంరక్షణ రెండింటికి సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రస్తుతమున్న తరాలు మనుగడ సాగించాలి. భవిష్యత్ తరాలకు అవసరమయ్యే సహజ వనరులను పర్యావరణ హితంగా వాడేలా చూడాలి. అలా చేస్తేనే జీవితం, పర్యావరణం బావుంటాయి. ఓవైపు జనాభా పెరుగుతోంది, ఇంకోవైపు చెరువులు, కుంటలు, నదులు కాలుష్యకాసారంగా మారిపోతున్నాయి. వీటికి తోడు చెరువుల్లోనే అక్రమ నిర్మాణాలు. ఇలాంటప్పుడు పర్యావరణ పరిరక్షణ ఎలా సాధ్యం? అందుకే హైడ్రా స్పీడ్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే సంచలనంగా మారింది. జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ లోపు ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హైడ్రా పరిధిలోకొస్తాయని పేర్కొంది. టైం టు టైం ఆ పరిధిని పెంచుకునే వెసులుబాటును కూడా కల్పించింది. హైడ్రా పరిధిని మరో 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించాలని కమిషనర్ రంగనాథ్ ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. చెరువుల పరిరక్షణకు పార్టీలకు అతీతంగా సపోర్ట్ రావడంతో హైడ్రాను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్ధత తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ లోపు ఉన్న చెరువుల FTL, బఫర్ జోన్లలోని ఆక్రమిత కట్టడాలని హైడ్రా కూల్చివేస్తోంది. అటు హైదరాబాద్ సిటీకి తాగునీరందించే జంట జలాశయాల పరిరక్షణ కూడా ముఖ్యమని హైడ్రా గుర్తించింది. ఇటీవల గండిపేటలోని ఖానాపూర్, చిలుకూరు వద్ద ఆక్రమిత కట్టడాలను నేలమట్టం చేశారు కూడా. అయితే 111 జీవో ప్రాంతాలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. జీవో 111 పరిధిలో 84 గ్రామాలుండగా గత ప్రభుత్వ హయాంలో ఈ జీవోను రద్దు చేశారు. జంట జలాశయాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో చాలా మంది రియల్టర్లు, అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. చివరికి జంట జలాశయాల ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడింది. హైడ్రాపై సీఎం రేవంత్ మరోసారి కామెంట్స్ చేశారు. చెరువులను కబ్జా చేసిన ఎవ్వరిని వదిలిపెట్టేది లేదన్నారు. ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. ఓఆర్ఆర్ దాటి కూడా హైడ్రా పనిచేస్తుందన్నారు. జంట జలాశయాలను పరిరక్షించటమే తమ బాధ్యత అని క్లారిటీ ఇచ్చారు. 111 జీవోను గత ప్రభుత్వం ఎత్తివేసే చర్యలు చేపట్టిందని, అయితే అది అలాగే ఉంటుందన్నారు. 111 జీవో పరిధిలో తన బంధువులది ఎవరిది ఉన్నా చూపినా తానే కూల్చేస్తానని చెప్పటం ద్వారా అందరికీ క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. దీంతో హైడ్రా
స్పీడ్ ను ఇక ఆపేదెవరన్న చర్చ జోరుగా సాగుతోంది. 111 జీవో పరిధిలో అక్రమంగా కట్టుకున్న వారు గౌరవప్రదంగా వాటిని సొంతంగా కూల్చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది హైడ్రా. మోయినాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ల పేరుతో కాలువలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాల వల్ల జంట జలాశయాల ఉనికికి ప్రమాదమన్న పర్యావరణవేత్తల అభిప్రాయంతో హైడ్రా ఏకీభవించింది. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు కొలతలు వేసి సర్వే నిర్వహించారు. బూల్కాపూర్ నాలా సర్వే చేశారు. ఆ వివరాలను ఉన్నతాధికారులకు చేరవేయనున్నారు. ఆ తరువాత అక్కడ కూడా హైడ్రా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు శంషాబాద్, ఖట్కేసర్, పటాన్ చెరు అవతల వైపు కూడా పెద్ద సంఖ్యలో చెరువులు, కుంటలు నామరూపాలు లేకుండా పోయాయి. ఓఆర్ఆర్ అవతల కూడా తమ బుల్డోజర్లను పంపించేందుకు హైడ్రా సిద్ధమవుతోంది. హైడ్రా పరిధి విస్తరణపై ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. జంట జలాశయాల్లో మురుగునీరు చేరటంపై సీఎం రేవంత్ కూడా సీరియస్ గా ఉన్నారు. ఇటీవల ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. హైదరాబాద్ లో హైడ్రా ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ డిబేట్ గా మారింది. అన్ని జిల్లాల నుంచి తమకు హైడ్రా లాంటి వ్యవస్థ రావాలని, ఆక్రమణకు గురైన చెరువులను కబ్జాకోరుల చెర నుంచి విడిపించాలంటున్నారు. అటు ఏపీలోనూ హైడ్రా గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. అక్రమ కట్టడాలను సీఎం రేవంత్ రెడ్డి కూల్చేయటాన్ని స్వాగతిస్తున్నారని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేసిన ఏ ఒక్కరిని రేవంత్ రెడ్డి వదలటం లేదని, ఏపీలో కూడా చెరువులు, రోడ్లు, పార్కులు, క్రీడా మైదానాల స్థలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేయాలంటున్నారాయన. అక్రమ కట్టడాల నిర్మాణాలను తొలగించే విషయంలో కోర్టులు జోక్యం చేసుకోకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో చెరువులను కాపాడాలంటున్నారు. వేలాది కోట్లు ఉండే వాళ్ళని జైల్లో పెట్టారు, జైలు కూడా పోయి వచ్చారు, యాక్షన్ తీసుకున్నారు. స్టేట్ డివైడ్ అయింది. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కూడా మాదిగా పోయింటే బాగుండేది. ఇప్పుడు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. ఓకే, వెల్కమ్. దశ చేయవలసిన నిర్ణయించే వాళ్ళు చంద్రబాబు గారే. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు తీసుకుని వచ్చిన వాళ్ళు చంద్రబాబు గారే. తప్పకుండా ఇవన్నీ చేస్తాడు. ఆ భాగంగానే నారాయణ గారు రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు, ముందుకు పోతున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా అదే స్టైల్లో ముందుకు పోతాడు. పేపర్స్ రెడీగా ఉన్నాయి, ఆయన డిసిషన్ తీసుకోవాలా. దీంట్లో బీద వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడితే, బిలో పవర్టీ ఉండే వాళ్ళకి ఇల్లు లేవన్నా కొట్టేస్తే వాళ్ళకి ఇండ్లు సొంత ఇల్లు ఏర్పాటు చేసి ఇవి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. భవిష్యత్ తరాల కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి సపోర్టుగా లేఖలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలకు విస్తరించాలంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.